Hi friends, good morning to all. It's me SMVC official. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ మనము చపాతీ ఎగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మీ ప్లీజ్. ఒక 4 eggs, 1 onion, 5 చపాతీస్ ఇట్లా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ప్లేట్ అయితే ప్లేట్, లేకపోతే మనము కట్టర్ ఉంటుంది కదా, వెజిటేబుల్ కట్టర్స్, దాని మీద చేసుకుని అట్లా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. స్లైస్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అది చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్లైస్ లాగా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో మొత్తం అలానే అన్ని చపాతీస్ అన్నీ ఒక 2 పట్టేసుకొని రోల్ లాగా చేసుకొని కట్ చేసుకుని ఆ విధంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని 4 eggs తీసుకున్నాం కదా మనము, 4 eggs దాంట్లో బ్రేక్ చేసి వేసేసుకోవాలన్నమాట. బ్రేక్ చేసి వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచాలి ఎప్పుడైనా బ్రేక్ చేసి వేసుకున్నప్పుడు ఎగ్స్, ఎందుకంటే అవి చిన్న చిన్న పీసెస్ కాకుండా బయట చేసే స్టైల్ లాగా పెద్ద పెద్ద పీసెస్ ఎగ్స్ వస్తాయి మనకి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం లైటిష్గా కలిపి ఊరుకోవాలి. కొంచెం లైట్గా, నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్నట్టు లైట్గా కడుక్కోవాలి. చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. అసలు టైం అనేది పట్టదు. ఒక 15 minutesలో చేసేయచ్చు, ఫాస్ట్గా చేసేయచ్చు. మీరు చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు నా వీడియో ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో నేను. అది కొంచెం ఆయిల్ అలా మీదకి వచ్చే కానీ మరొక్కసారి కలిపేసుకొని మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి. నీట్గా మంచిగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకున్న 5 చపాతీస్కి కొంచెం కంఫర్ట్గా ఉండడానికి. మళ్ళీ పించ్ ఆఫ్ ఆయిల్ వేసేసి 1 onion పొడుగ్గా కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు, పించ్ ఆఫ్ సాల్ట్, బ్రౌనిష్ కలర్ వచ్చేసే వరకు మనము మంచిగా కలుపుకోవాలి. అది చూస్తున్నారు కదా, ఆ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం లైట్గా మూత పెట్టేసుకొని కలిపేసుకోవాలి. చాలా లెంతీగా కూడా ఉండదు ఫ్రెండ్స్. అలా రెడ్డిష్ కలర్గా అయిపోయిన తర్వాత కొంచెం అల్లిమిల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి దాంట్లో. లైటిష్ ఇప్పుడు నేను వేస్తాను అల్లిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని లైటిష్గా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మిర్చి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయినాక ఇంకా సిమ్లో పెట్టేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, ఆనియన్స్, తర్వాత గోలిన తర్వాత అల్లిమిల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా మీ ఇంట్లో ఏదన్నా మీరు ఒకవేళ చికెన్ పౌడర్ ఇట్లా ప్యాకెట్స్ దొరుకుతాయి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మసాలా ఎక్కువ మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి లైట్ డిష్గానే కొంచెం యూస్ చేసుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనం పీసెస్ కట్ చేసుకు పెట్టుకున్న చపాతీ దాంట్లో రోస్ట్ చేసేసుకోవాలి. అంతా ఆల్ మంచి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్క స్పూన్ తోటి మనకి మిక్స్ అవ్వదు అది, అందుకే 2 స్పూన్స్ యూస్ చేయండి. ఒకటేమో నూడిల్స్ స్పూన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం స్ప్రింకిల్ చేస్తున్నాను అంటే లైట్ ఆఫ్ వాటర్, ఎందుకంటే చపాతీ కొంచెం నైట్వే ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాయి. నైట్ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఏదైనా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలి, స్ప్రింకిల్ చేయాలి. తర్వాత నూడిల్స్ స్పూన్ తోటి నేను మంచి చక్కగా కలిపేసుకుంటున్నాను చూడండి, ఎందుకంటే నూడిల్స్ స్పూన్ తోటి అంత ఈవెన్గా మంచి కలుస్తుంది అనమాట. అందుకే నేను నూడిల్స్ స్పూన్ యూజ్ చేశాను. తర్వాత మనము రోస్ట్ చేసి ఎగ్ పెట్టుకున్నాం కదా, ఫస్టే రోస్ట్ చేసి పక్క పెట్టుకుని ఆ ఎగ్ దాంట్లో వేసేయాలి. ఫస్ట్ వేసేస్తే ఏంటంటే మొత్తం పీసెస్గా అయిపోతాయి ఫ్రెండ్స్. బయట చేసిన లాగా ఉండవు, ఎక్కువ శాతం బయట చెయ్యరు, ఇది తక్కువ చాలా.